హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. చాలా మంది పేద తల్లులు గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తున్నారంటే అక్కడ చదువుతో పాటు తిండి దొరుకుతుందన్న నమ్మకంతో. కానీ గరకపాటి గారు తిండి ముఖ్యం కాదు, చదివే ముఖ్యం అంటున్నారు. నువ్వు కడుపు నిండా తిని మధ్యాహ్నం కూర్చుంటే నీకు చదువు ఎక్కడ అబ్బుతుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే చేశారు. ఈ విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం. నమస్తే అమ్మ. నమస్తే. గరకపాటి గారు ఏమన్నారంటే చదువు ముఖ్యం, తిండి ముఖ్యం కాదు అని చెప్పేసి అన్నారు. గుడ్డు పెట్టడం ఎందుకు దండగా అని చెప్పేసి చాలా వ్యాఖ్యలు చేస్తారు. ఈ విషయం ఎందుకు అని ఉంటారు మేడం అసలు? అది ఆయన భావజాలం అట్లాంటిది. ఇప్పుడు ఈ దేశంలో కొందరికి మాత్రమే గౌరవంగా బతికే హక్కు ఉంది, కొందరికి మాత్రమే సౌకర్యవంతంగా బతికే హక్కు ఉంది, కొందరికి మాత్రమే చదువుకునే హక్కు ఉంది, కొందరికి మాత్రమే వేదాలు చదివే హక్కు ఉంది, వేదాలు వినే హక్కు ఉంది అనే ఒక భావజాలం కొంతమందిలో, ఒకప్పుడు చాలా మందిలో ఉండేది, ఇప్పుడు కొంతమందిలో ఉంది. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా వచ్చిన దురన్యాయం. అది న్యాయం కాదు, దురన్యాయం. అయితే దానికి అవశేషాలుగా మిగిలిపోయారు కొంతమంది ఇట్లాంటి అవధానులు. ఇప్పుడు మన శరీరంలో అపెండిక్స్ అనే ఒక పార్ట్ ఉంది. ఈ అపెండిక్స్ అనే పార్ట్ నిజానికి ఏం పని లేదు దానికి. మామూలుగా మన జీవక్రియల్లో ఎక్కడా దానికి పని లేదు. లేకపోగా అప్పుడప్పుడు ఇన్ఫెక్ట్ అవుతుంది, స్టమక్ పెయిన్ రావడము, అపెండిసైటిస్ అంటారు. అవును. ఈ అపెండిసైటిస్ అయితే ఆపరేషన్ చేసి దాన్ని తీసేయాలి. అట్లాగే ఇలాంటి కొంతమంది ఆ అవశేషాలు, వీళ్ళు పాత తరానికి అవశేషాలు లాంటి వాళ్ళు, వీళ్ళు మన బాడీలో అపెండిక్స్ లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళ వల్ల అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తుంది తప్పితే వేరే ఉపయోగం ఏమీ లేదు నన్ను అడిగితే. వీళ్ళు ఆ భావజాలాన్ని అలా అలా కొనసాగిస్తారనమాట. వీళ్ళు అనుకుంటారు ఇలాంటి భావజాలాన్ని కొనసాగించే గురుతరమైన బాధ్యత నా మీద ఉంది కాబట్టే నేను ప్రవచనాలు చెప్పగలుగుతున్నాను, నేను అవధానకర్తని అని చెప్పి వాళ్ళ భుజాలు వాళ్ళు చరుచుకుని భుజకీర్తులు చెప్పుకుంటా ముందుకెళ్తా ఉంటారనమాట. సరే, వీళ్ళకి కాలం కర్మం కలిసి వచ్చింది. వీళ్ళ వాక్ శుద్ధో డొక్క శుద్ధో ఏదో మొత్తానికి వీళ్ళకి మంచి తిండి పెడుతుంది, మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఇంకా ఏదో చెప్తారు చూడండి, తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని చెప్పి శుభ్రంగా వీళ్ళ పరిస్థితి బాగున్నప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పరిస్థితి బాగలేని వాళ్ళ గురించి చాలా ఎగతాళి ఉంటది. మేమేదో గొప్ప పుటకు పుట్టాము, మేమేదో దైవాంశ సంభూతులమి, మేమేదో గత జన్మలో బోలెడు పుణ్యాలు చేశాం కాబట్టి ఈ జన్మలో మేము ఇంత సౌకర్యవంతంగా బతుకుతున్నాము. ఇప్పుడు సౌకర్యంగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గత జన్మలో చాలా పాపాలు చేశారు, అందుకే ఇప్పుడు ఆ పాప ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు అనే ఉద్దేశం ఉంటదన్నమాట. పైగా ఇంకొకటి ఏంటంటే పేదల పట్ల అకారణమైన ద్వేషం ఉంటది వీళ్ళకి. ఈ అకారణమైన ద్వేషం ఇప్పుడు జనరల్గా ఎక్కువ మంది పేదలు ఏ కులాల్లో ఉంటారు అని మనం గాని లెక్క తీస్తే గనక ఎస్సీలు ఎస్టీల్లో ఎక్కువ మంది పేదలు ఉంటారు, బీసీల్లో కూడా ఉంటారు. ఇంకా గట్టిగా మాట్లాడితే అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు, కాదని అనట్లేదు, అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు. పైగా ఇంకా ఒక దురదృష్టం ఏంటి అంటే వీళ్ళకి ఏదో ఒక సోషల్ క్యాపిటల్ ఉంటది అన్న మాటే గాని కింది కులాల్లో ఉన్న పేదలకి దొరికే కొన్ని సహాయ కార్యక్రమాలు ఈ అగ్రకులం పేదలకి దొరకవు. కానీ ఇప్పుడు అగ్రకులంలో కూడా సంఘాలు పెట్టుకొని, ఎగ్జాంపుల్ కమ్మ సంఘం, రెడ్డి సంఘం, బ్రాహ్మణ సంఘం, ఇట్లా రకరకాల సంఘాలు పెట్టి ఆ సంఘాల ద్వారా వాళ్ళల్లో ఉన్న అగ్రవర్ణ పేదలకు కూడా సహాయ సహకారాలు అందించుకుంటున్నారు. అవును, ఇదేమి ఆక్షేపించే విషయం కాదు, జరిగే విషయాలు, జరగాల్సిన విషయాలు కూడా. ఇప్పుడు అగ్రవర్ణంలో పుట్టినంత మాత్రాన పేదలు మలమల మాడిపోవాలని ఎవరు అనరు. వాళ్ళకి ఆ మాత్రం న్యాయం జరగాలి. ఒక సంపద అనేది వాళ్ళ దగ్గర సంపద ఉంది, కొంతమందికి సంపద లేని వాళ్ళు మా కులం వాడే తినాలి అనే ఉద్దేశంతో పెట్టుకుంటే పెట్టుకోండి, దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ వీళ్ళల్లో కొంతమంది వచ్చేసేసి ఎవరైతే పేదలు ఉన్నారో ఈ పేదలకి ప్రభుత్వం ఇస్తున్న
ప్రోత్సాహకాలు కావచ్చు, సహాయక కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు లేదు. మాట్లాడే హక్కు లేదు. మీకు లేని హక్కులు తీసుకుని మాట్లాడుతున్నారు మీరు. ఎందుకు లేదు మీకు ఆ హక్కు లేదు? అసలు మీ సబ్జెక్టే కాదు అది. మీరు అనవసరంగా దూరుతున్నారు ఈ సబ్జెక్ట్ లో. వాళ్ళు పేదలకి గౌరవప్రదమైన జీవితాన్ని పొందే హక్కు ఉంది రాజ్యాంగ పరంగా. గౌరవప్రదమైన హక్కు అంటే ఏంటి? ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, చేయడానికి పని, కట్టుకోవడానికి బట్ట, ఇట్లాంటి కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాందే. రాజ్యాంగం చెప్తుంది ఇది. నువ్వెవడవి కాదంటానికి. నీకు మాట్లాడే హక్కు లేదు. అంటే గరకపాటి గారు ఏమన్నారంటే, మా కాలంలో మేము పెరుగన్నం తిని చదువుకున్నాము, ఒక చెట్టు కింద కూర్చొని చదువుకున్నాము, మేము జ్ఞానం కాలేదా, గొప్పవాళ్ళు కాలేదా అని చెప్పేసి అంటున్నాడు మేడం. అవును, ఆ కాలంలో ఎడ్ల బండిలో తిరిగారు. ఇప్పుడు కూడా ఎడ్ల బండిలో తిరగొచ్చు. ఎందుకు ఫ్లైట్ ఎక్కుతున్నావు నువ్వు ఫ్లైట్ ఎక్కుతున్నావు? ఆ కాలంలో బుర్రకథలు చెప్పేవాళ్ళు. అప్పుడు మైకులు, లైట్లు ఏమి ఉండేవి కాదు. కిరసనాయిల బుడ్లు ఉండేవి, ఆముద బుడ్లు ఉండేవి. అట్లా నువ్వు అక్కడే ఆగిపోవాలిగా. ఎందుకు ముందుకు వచ్చేస్తున్నావు? ఎందుకు నువ్వు ముందుకు రాకూడదు కదా? నువ్వు అంటే ఫ్లైట్ ఎక్కుతున్నావు, అంటే ఫ్లైట్ ఎక్కుతున్నావు. నువ్వు ఎందుకు ఫ్లైట్ ఎక్కుతున్నావు? అందుకే నీకు ఒక రూలు, రెండో వాళ్ళకి ఒక రూలు ఉండదు. ఆ రోజున మజ్జిగన్నం తిన్నాను అంటే ఓకే, తిన్నావు. ఆ కాలంలో నీకు అదే దొరికింది, తిన్నావు, బాగుంది. మరి నువ్వు ఇప్పుడు కూడా మజ్జిగన్నమే తినొచ్చు కదా, నువ్వు చాలా తింటున్నావు కదా. ఈయన ఒక రోజు ఒక ప్రవచనంలో చెప్పాడు, పప్పులో ఏమి నంచుకోవాలి, పప్పుచారులో ఏమి నంచుకోవాలి, రసంలో ఏమి నంచుకోవాలి, ఆఖరికి పెరుగన్నంలో ఏమి నంచుకోవాలో చెప్పాడు ఈయన. మజ్జిగన్నం తినే అతనే. ఇప్పుడు అందరూ మజ్జిగన్నమే తినాలి అని చెప్తున్న ఈయన మరి ఇవన్నీ ఎందుకు చెప్పినట్టు? చెప్పకూడదు కదా, మరి చెప్పకూడదు కదా. అన్ని పరస్పర విరుద్ధమైన విషయాలు చెప్పటంలో ఈ అవధానాలు చెప్పే వాళ్ళల్లో చాలా మంది ఇలాగే మాట్లాడతారు. అంటే వాళ్ళకి నోటికి ఏదొస్తే అది, ఆ సందర్భానికి వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది. అరే మొన్న మనం అలా మాట్లాడాం కదా, ఇవాళ ఇలా మాట్లాడితే ఎట్లా, వేరే వాళ్ళకి కూడా జ్ఞాపక శక్తి ఉంటుంది కదా, వాళ్ళు గుర్తుంచుకుంటారు కదా. అంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే నా దాకా వచ్చి ప్రశ్నించేవాడు ఎవడు అనే ధీమా అనమాట. అవును. ఇప్పుడు మొన్న మీటింగ్ లో ఇలా మాట్లాడాడు, ఏంటి గుడ్డేంటి, గుడ్డేంటి, గుడ్ల లెక్కలే రాసుకోవాలా, అది చేయాలా, ఇది చేయాలా అని చెత్తా చెదారం అంతా మాట్లాడాడు. సరే, ఈ మాట్లాడిన మాటలన్నిటికీ ఒక్కటే సమాధానం. నీ ఇంట్లో సొమ్ము పెట్టట్లేదు, నీ బాబు సొమ్ము పెట్టట్లేదు. వాళ్ళకి ఈ ప్రభుత్వం కల్పించాల్సిన హక్కు ప్రకారం వాళ్ళకి వస్తుంది. వాళ్ళు హక్కుదారులు. ఈ దేశంలో ఉన్న సంపదకి ప్రతి పౌరుడు హక్కుదారుడు. సహజ వనరులకు కావచ్చు, సంపదలకు కావచ్చు, హక్కుదారులు. కాబట్టి వాళ్ళకి పెట్టే విషయంలో నీకు మాట్లాడే హక్కు లేదు. పైగా ఇంకొకటి, ఒకప్పుడు వారాలు చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, గుర్తుండొచ్చు. వారాల అబ్బాయి అనే ఒక సినిమా కూడా ఉంది. మరి వారాలు చేసుకునే వాళ్ళు ఎందుకు వారాలు చేసుకోవడం, ఎందుకు చదువుకోకుండా ఉండొచ్చుగా? ఇప్పుడు ఈయన చెప్పింది అదేగా. తిండి కోసమే మీరు వస్తున్నారా, తిండి పెట్టలేనప్పుడు స్కూలుకు పంపటం ఎందుకు అని మాట్లాడాడు కదా. మరి వారాల వాళ్ళని ఎందుకు మీరు ఇప్పటికి ఫలానా ఆయన వారాలు చేసుకుని బతికాడు, చదువుకున్నాడంట, ఎంత గొప్పవాడు అని చెప్తారు కదా. మరి ఎట్లా అదెట్లా చెప్తారు? అంటే పేదవాడికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయం. అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు మాట్లాడుతున్నట్టుగా మేడం. అంతే. ఆయనకి ఎలా నచ్చితే అలా, ఏ క్షణానికి నచ్చినట్టు ఆయన మాట్లాడతాడు, సమర్థించుకోగలడు. ఎందుకంటే ఆయనకి మాటల మాంత్రికుడు కదా, ఆయన ఏమైనా మాట్లాడతాడు. కానీ నువ్వు మాట్లాడుకో, నీకు సంబంధించి నువ్వు 100 చెప్పుకో, నీ భుజకీర్తుల గురించి చెప్పుకో, నీకు ఇష్టమైన వాళ్ళని పొగుడుకో, ఏమన్నా చేసుకో. పండితులకు ఉండే ఒక దుర్లక్షణం ఏంటి అంటే, ఎవరిని పొగిడితే మనకి ఉపయోగం అనేది పొగుడుకుంటా ఉంటారు. సరే, పొగుడుకోండి, మీ ఇష్టం. అది మీ దిగజారుడుతనమా, మీ బూట్లు నాకేతనమా, మీరేమన్నా చేసుకోండి, మనకు సంబంధం లేదు. మనకు సంబంధం ఏంటి అంటే, పేదవాళ్ళ జోలికి వచ్చి మాట్లాడాడు కాబట్టి, మహిళల జోలికి వచ్చి మాట్లాడతాడు కాబట్టి, ఈ 2 విషయాలకి మట్టుకు ఒప్పుకునేది లేదు గరికపాటిని. ఇంతకు ముందు కూడా మహిళల బట్టల గురించి, వస్త్రధారణ గురించి ఇష్టారీతిని వాగాడు 2-3 చోట్ల. ఏంటి, 60 ఏళ్ల నాకే రక్తం పరుగులు పెడుతుంది, మరిగిపోతుంది అన్నట్టు మాట్లాడాడు. పిల్లల వాళ్ళు
నీకు రక్తం మరిగినా నువ్వేమన్నా చేసినా 20 ఏళ్ల పిల్లలకి రక్తం మరిగి ఏమన్నా చేసినా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. ఇంతవరకు అయితే గ్యారంటీ, చట్టపరంగా నువ్వు అవదానివని నిన్నేం వదిలిపెట్టరు. పైగా ఈ పేద పిల్లల జోలికి వచ్చి వాళ్ళ నోటికాడ కూడు గురించి మాట్లాడే కన్నా కూడా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, అరే చిన్నపిల్లలు వాళ్ళ నోటి దగ్గర తిండి దగ్గర కొంతమంది రాబందుల్లాగా పిక్కు తింటున్నారు, వాటిల్లో కూడా కమిషన్లు కొట్టేస్తున్నారు, అట్లాంటి పనులు చేయకండి అని నువ్వు సలహా చెప్పు. అండ్ ఇంకోటి మేడం, ఆయన చెప్పింది ఏంటంటే గుడ్డెందుకు దండగా అని చెప్పేసి అన్నాడు మేడం. లైక్ నాకేమనిపించిందంటే, సింగిల్ పేరెంట్ ఉమెన్ అమ్మ ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. అమ్మ వాళ్ళని పోషించడానికి సంథింగ్ కూలి పనులకు వాటికి వెళ్తుంది, కానీ ఆ వచ్చే డబ్బులతో కొడుక్కి రోజుకో గుడ్డు పెట్టలేదు, కూతురికి రోజుకో గుడ్డు పెట్టలేదు. అలాంటిది మన ప్రభుత్వము రోజుకో గుడ్డు 2 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్డు ఒక్క క్యాలరీస్ కానీ ఏదైనా కానీ ఒక స్టూడెంట్కి వెళ్తే ఎంత మేధావి అవ్వచ్చు అనేది ఆలోచించకుండా గుడ్డెందుకు గాడిద గుడ్డెందుకు అన్నట్టు మాట్లాడారు. అదే ఇప్పుడు ఆయనకైతే పప్పు నెయ్యి దొరుకుతుంది, తింటాడు, గుమ్మడికాయలు తింటాడు, రకరకాల విటమిన్లు వచ్చేయన్ని వాళ్ళు తింటారు. ఒక పేదవాడికి అసలు నెయ్యి వాసన చూడని పేదవాడు, జీవిత కాలంలో నెయ్యి అంటే ఎలా ఉంటుందో తెలియని పేదవాళ్ళు ఉన్నారు ఈ దేశం చాలా మంది. ఈ రోజుకి గుడ్డంటే తెలియని వాళ్ళు ఉన్నారు ఈ రోజుకి. ఈ జ్ఞానం లేదా మనిషికి. ఆయన నేను బాగున్నాను, ప్రపంచం అంతా బాగుంది అనుకుంటున్నాడు ఆయన. అంటే అతను ఖాళీ కడుపుతో చదివాను, నాలకే ఖాళీ కడుపుతో చదివితే మేధావులు అవుతారు అని చెప్పేసి అంటున్నాడు. ఖాళీ కడుపుతో ఉంటే మేధావులు అవుతారా మేడం? అసలు కాదండి. ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా మనకు ఓపిక ఉండాలి. అవును. ఒక మనిషి నడవాలన్నా, కూర్చోవాలన్నా, ఆలోచించాలన్నా, మాట్లాడాలన్నా ఒక శక్తి కావాలి. ఒక్కొక్క మనిషికి కొన్ని క్యాలరీస్ అవసరం అవుతాయి. పొలంలో పనిచేసేవాడికి ఎక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి. కంప్యూటర్ ముందు కూర్చునే వాడికి కొంచెం తక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి. అయితే ఎక్కువ ప్రోటీన్ అవసరం అవుతుంది. ఎవరి తత్వాన్ని బట్టి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి తిండి అవసరాలు ఉంటాయి. నేను ఇలా ఉన్నాను కాబట్టి ప్రపంచం అంతా ఇలా ఉండాలి అనడం చాలా మూర్ఖత్వం. ఇప్పుడు నేను పొట్టిగా ఉన్నాను కాబట్టి అసలు పొడుగోళ్ళు ఎందుకు పుడుతున్నారు అంటే ఎట్లా కుదురుతుంది? మూర్ఖత్వం అవుతుంది కదా. అందుకే నేను మూర్ఖుడు అనేది. ఇప్పుడు తెలివైన మూర్ఖులు ఉంటారు, తెలివి తక్కువ మూర్ఖులు ఉంటారు. తెలివి తక్కువ మూర్ఖులకి ఏమన్నా మనం చెప్తే అర్థమవుతుంది, తెలివైన మూర్ఖులు ఎక్కించుకోరు. ఎందుకంటే నేను ఆల్రెడీ తెలివైనోడిని, నేను రెండో వాళ్ళ మాట ఎందుకు వినాలి అని ఉంటది. అందుకని ఇవాళ ఇందాక మీరు చాలా చాలా గొప్ప మాట మాట్లాడారు. ఒక తల్లి ఆమె ఆర్థిక స్థాయిని బట్టి పిల్లలకి గుడ్లు పెట్టుకోలేదు అని. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు, నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళు కూడా కనీసం గుడ్లన్నా తినండి అని చెప్తున్నారు. గుడ్లైనా తినండి, అది కాదు అనుకుంటే చేపలు తినండి. చేపలు కొన్ని ప్రాంతాల్లో నాన్ వెజిటేరియన్ కాదు అని చెప్తున్నారు. అసలు ఈయన దొగ్ధేంటి అంటే, ఈయన వెజిటేరియన్ అందుకని గుడ్లు తినటం ఎందుకు అని మాట్లాడాడు. అంటే నేను తింటలేను, ఎవరు కూడా తినొద్దని. ఒకప్పుడు చిన్నజీయర్ స్వామి కోడి మాంసం తినే వాళ్ళందరూ కోళ్లే, వాళ్ళు పెంటల మీద పియ్యల మీద తిరుగుతా అని మాట్లాడాడే, అట్లా ఉంది ఇది కూడా. అందుకని ఇతనికే కాదు, ఒక మాస్ వార్నింగ్ ఏంటి అంటే, పేదవాళ్ళకి ప్రభుత్వాలు ఇచ్చే సౌకర్యాల గురించి ఎవరన్నా మాట్లాడితే అంతకంటే బుద్ధిహీనత ఇంకొకటి లేదు. మీరు అసలు మనుషులే కాదు పేదవాళ్ళకి ఇచ్చే వాటి గురించి మాట్లాడితే. మీకేదన్నా చేతనైతే చాలా పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులకి బోలెడు రాయితీలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. వాళ్ళ కార్పొరేట్ ట్యాక్స్లు రాయితీలు ఇస్తున్నారు. వాళ్ళ అప్పులు మాఫీ, రుణాలు తీసుకుంటే బ్యాంకుల దగ్గర నుంచి మాఫీ చేస్తున్నారు. SBI నుంచి అంబానీకి కొన్ని వేల కోట్ల రూపాయలు మాఫీ చేశారు SBI బ్యాంక్కి. SBI బ్యాంక్ అంటే ఎవరిదండి? ప్రజల బ్యాంక్. అది నేషనలైజ్డ్ బ్యాంక్ అంటే ప్రజలదే. ప్రజలది అంటే డైరెక్ట్గా ఈ ప్రజల డబ్బు తీసుకెళ్ళి ప్రజల దగ్గర నుంచి లాక్కుని తీసుకుని వెళ్ళి అంబానీకి ఇచ్చినట్టే కదా. అదానికి బోలెడు కార్పొరేట్ ట్యాక్స్ రాయితీలు ఇచ్చారు.
ఆ లెక్కలన్నీ తీస్తే గనక అసలు వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు తిండి పెట్టినా కానీ అన్ని డబ్బులు ఖర్చు కావు. నీ బుర్ర బుద్ధి పనిచేస్తే, నీకేమైనా జ్ఞానం అనేది ఉంటే ఈ ఈ ఈ ఈ విషయాల గురించి మాట్లాడటం మానేసి అసలు డబ్బులున్న వాళ్ళకి ఏమి రాయితీలు దొరుకుతున్నాయి ఈ దేశంలో, బాగా పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకుల వేషాల్లో ఎంతమంది వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఈ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వ్యాపారాల కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఆ పెళ్ళిళ్ళకి ఎంతెంత ఖర్చు అవుతుంది, అసలు వాళ్ళకి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఇది ఆలోచించు. నీకేమన్నా నీ బుర్రలో ఏమన్నా కొంచెమన్నా గుజ్జుంటే. అంటే వీళ్ళని అభిమానించేటోళ్ళు ఒకళ్ళు గరగపాటి గారిని, చాగంటి గారిని అభిమానించే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ అభిమానులు ఏమంటున్నారంటే, మేడం గరకపాటి గారు ఎందుకు ఇవన్నీ పూసుకుంటారు, చాగంటి గారు ఎందుకు ఇందులోకి రారు? అండ్ గరకపాటి గారు ఇప్పుడు స్కూళ్ళ గురించి మాట్లాడింది వింటే మాకు ప్రైవేట్ స్కూల్స్లని ప్రమోట్ చేసినట్టు అనిపించింది అని చాలా మంది అడుగుతున్నారు. అవును, వాస్తవం ఇది. అసలు చాలా మంది పనిగట్టుకుని గవర్నమెంట్ స్కూల్స్ని వాటిని ఉనికిలో లేకుండా చేస్తే అందరూ ప్రైవేట్ స్కూల్కే వెళ్తారు అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. ఇది చాలా తెలివిగా చేస్తున్నారు. ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కూల్స్ విలీనం చేస్తున్నారు. 2-3 ఊర్లకు కలిపి ఒక స్కూల్ చేస్తున్నారు. స్ట్రెంగ్త్ లేదనే పేరుతోటి కూడా స్కూళ్ళను విలీనం చేస్తున్నారు. టీచర్ల కొరత ఉంది కాబట్టి స్కూల్స్ని రద్దు చేస్తున్నాము అని చెప్పిన మహానుభావులు కూడా ఉన్నారు. ఇప్పుడు పిల్లలుండి టీచర్లను తీసుకోవడం ఏం కష్టం అండి? ఆంధ్రాలో పోయినసారి బొత్స సత్యనారాయణ గారు సెలవిచ్చారు ఈ మాట, టీచర్ల కొరతతోటి స్కూళ్లను మూసేశాము అని. అది ఎంత దారుణమైన విషయం. అందుకని వీళ్ళకి కనీస జ్ఞానం ఉండట్లేదు మాట్లాడే వాళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ ఉండాలి ఖచ్చితంగా. ప్రభుత్వ స్కూల్స్ ఎందుకు ఉండాలి అంటే, కనీసం 3 ఎకరాల ప్లే గ్రౌండ్లో స్కూల్ ఉంటుంది. అందులో టీచర్లు బిఏ బీఈడినో బిఎస్సి బీఈడినో చదువుంటారు. మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్ రాసి వస్తారు. వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్లు, పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి అని ట్రైన్డ్ అయిన టీచర్లు. ఆ టీచర్లు పాఠాలు చెప్తారు. అందుకని మనము గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లల్ని పంపించే విధంగా మనం ఎడ్యుకేట్ చెయ్యాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని. నేనైతే వీలున్నంత మందికి నేను ఒకటే చెప్తాను, మీరు ఫీజులు కట్టుకుని ప్రైవేట్ స్కూల్స్కు పంపించి వచ్చి రాను చదువు వచ్చే కంటే కూడా ఏవో 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినట్టు ఉంటుంది తప్పితే అది చదువు కాదు. మీరు గవర్నమెంట్ స్కూల్కి పంపండి. అక్కడ బట్టలు ఫ్రీగా ఇస్తారు, పుస్తకాలు ఫ్రీగా ఇస్తారు. గత ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అయితే సాక్స్లు, టైలు, బూట్లు అవి కూడా ఫ్రీగా ఇచ్చారు. ఏంటంటే మీరు ఒక గౌరవంతో ఉండండి. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలతో పాటు సమానంగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన సంస్కరణలు తీసుకొచ్చారు. చాలా మంచి విషయం అది. ఇప్పుడు ఒక మనిషికి గౌరవం అండి ముందు కావాల్సింది. ఇప్పుడు నీకు నేను 10,000 ఇస్తాను, నేను నడి రోడ్లో పెట్టి నిన్ను తిడతాను అంటే మీరు తిట్టించుకుంటారా? లేదు. నీకు మంచి భోజనం పెడతాను, నిన్ను చెడామడా తిడతాను అంటే ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు మీరు? అక్కడ మీరు నాకు గౌరవం ఇస్తారు. గౌరవం ఇస్తాం లేదు, గౌరవం కోరుకుంటాం ప్రతి మనిషిని. ఆ గౌరవంతో పాటు వాళ్ళని పైకి తీసుకురావాలి, గౌరవప్రదంగా పైకి తీసుకురావాలి అణగారిన వర్గాల వాళ్ళని. పైగా వీళ్ళ బాధ ఇంకోటి కూడా ఉంటది. వీళ్ళు ఇలా స్కూళ్ళకి వెళ్ళి చదువుకుని పైకొచ్చి ఉన్న రిజర్వేషన్స్ ద్వారా వీళ్ళు ఉద్యోగాలు సంపాదించేసుకుంటే వీళ్ళు పైకి వచ్చేస్తారు. ఇప్పుడు పల్లెటూర్లలో పాత రోజుల్లో ఉనికి ఎలా ఉండేది? ఎవరు చదువుకునేవాళ్ళు? బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, లేదు కరణాల పిల్లలో, అదే బ్రాహ్మణ పిల్లలో చదువుకునేవాళ్ళు. మిగతా వాళ్ళు చదువుకునేవాళ్ళు కాదు. ఏమైనా చదువుకున్న వానాకాలం చదువులు చదువుకునేవాళ్ళు. ఒక మాస్టర్ మూవీలో ఇవి చూపెట్టారు, ధనుష్ గారి మాస్టర్ మూవీలో ఇలాంటిది మీరు చెప్పేది చూపించారు కదా. కానీ పరిస్థితులు మారినాయా లేదా? ఇప్పుడు పల్లెటూరులో కూడా చదువుకుంటున్నారు కదా. ఆ చదువుకోవటం కోసమే చాలా చేస్తున్నారు కదా. ఈ చదివే క్రమంలో వీళ్ళకి పోషక విలువలు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం మన దేశంలో పోషకాహారలేమి ఉంది ఈ రోజుకి. ఏటా 7 లక్షల మంది తిండి దొరక్క చచ్చిపోతున్నారు ఈ దేశంలో. ఓకే. ఇప్పుడు కొంతమంది తిండి ఎక్కువైపోతుంది, 10 రకాలు వండి డస్ట్బిన్ లో వేస్తున్నారు. కొంతమంది తిండి లేక చచ్చిపోతున్నారు. ఇది చూస్తున్నాం. ఇది వాస్తవం నేను మాట్లాడేది. మరి ఈ పరిస్థితుల్లో మనము వాళ్ళకి ఏదో ప్రభుత్వం అరకొరగా ఏదో కల్పిస్తుంటే దాని గురించి ఏడుపు ఎందుకు? నీ ఇంట్లోదేం తీసి పెట్టట్లేదు కదా. పైగా ఈయనకి టీచర్ల మీద అల్లమాల అభిమానం. టీచర్లు గుడ్లు లెక్కలే రాస్తారా, పాఠాలే చెప్తారా, వాళ్ళకి ఏంటి, వాళ్ళకి బాధ్యతలు ఏంటి, అదేంటి ఇదేంటి అని. టీచర్లకి అంత బాధ్యత లేదు. అక్కడ రికార్డ్ అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. విద్యా వాలంటీర్లు ఉన్నారు స్కూళ్ళల్లో, వాళ్ళు వీళ్ళది. పైగా 10th క్లాసు 9th క్లాసు పెద్ద పిల్లలు చిన్న పిల్లలకి అన్నం వడ్డిస్తారు. అవును, ఇవన్నీ జరుగుతాయి. ఇదేదో మాస్టర్లే గుడ్డులు లెక్కలు రాస్తారని ఈయనకి తెలిసి తెలియని పరిజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఒకసారి వెళ్ళమనండి ఆ ప్రభుత్వ స్కూల్కి వెళ్ళమనండి, వెళ్ళి చూసి వచ్చి మాట్లాడమనండి. నేను చూసి మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క జోనర్ కి ఒక కేటగిరీ వాళ్ళు ఉంటారు. మరి ఈయనకి తెలియదు. ఈయన ఏమనుకుంటున్నాడంటే ఈ టీచర్లే వండుతారు, ఈ టీచర్లే వడ్డిస్తారు, ఇంక చదువు ఎప్పుడు చెప్తారు, వాళ్ళకి చదువు ఎప్పుడు వస్తుందని బాధపడిపోతున్నాడు. ఈయనకి తెలియని మాట్లాడొద్దు, తెలుసుకుని మాట్లాడండి. అండ్ ఇంకోటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేడం, చదువు అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా భోజనం దొరుకుతుందన్న దానికి వెళ్ళి చదువు అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అవును, అది మెయిన్ మోటోతో మధ్యాహ్న భోజ పథకం మిడ్ డే మీల్స్ అనేది పెట్టారు. దాన్ని వద్దనడానికి అనే మాట అది చాలా తప్పు. పైగా ఇదేమవుద్దంటే ఈ భోజనం వల్ల పెట్టడం వల్ల స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గినాయి, బాల కార్మిక వ్యవస్థ తగ్గింది. బాల కార్మిక వ్యవస్థకి వ్యతిరేకంగా ఎంత ప్రయత్నాలు ప్రభుత్వాలు చేసినప్పటికీ దొంగచాటుగా పిల్లలు పనులు చేస్తున్నారు. అదే ఇప్పుడు వీళ్ళకి స్కూల్లో భోజనం పెడుతున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు అనేసరికి తల్లిదండ్రులు కూడా స్కూల్స్ కు పంపిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా కొంతమంది తాహతు ఉన్న వాళ్ళు ఆ స్కూల్లో పిల్లలు భోజనం నచ్చట్లేదు అంటే బాక్సులు కట్టి తీసుకెళ్తున్నారు. అందరు పిల్లలు కూడా తినరు, కొందరే తింటారు. అసలు ఇప్పుడు నాకు మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక టీచర్ చెప్తుంది, ఆమె ఇంటి దగ్గర నుంచి కూరలు తీసుకెళ్తుందంట, ఆ అన్నం తీసుకుంటుందంట. సన్న బియ్యము దాంట్లో కొన్ని పోషకాలు కూడా కలుపుతున్నారు. ఇప్పుడు ఆ బియ్యంలో, పిల్లలకు పెట్టే బియ్యంలో కొన్ని పోషకాలు కూడా కలుపుతున్నారు. అవును, అందుకని ఆ అన్నం తింటుందంట తను. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిన అన్నం కంటే కూడా ఆ అన్నం బాగుంటుందని ఆ అన్నం తింటుందంట. అండ్ కొత్తగా ఒక రూల్ కూడా పెట్టారు మేడం, స్టూడెంట్స్ తో పాటు టీచర్స్ కూడా చేయాలి మిడ్ డే మీల్స్, తినాలి అని పెట్టారు. ఎందుకంటే మనం ఇచ్చేది క్వాలిటీ ఉందా లేదా అనేది తెలుసుకోవటానికి. పైగా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కి వెళ్ళరు చాలా మంది. అవును, అయితే ఈ ట్రీట్మెంట్ కి ఎందుకు వెళ్ళరు? గవర్నమెంట్ హాస్పిటల్లో బాగుండవు అని. ఇప్పుడు ఈ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవాలని రూల్ పెట్టారనుకోండి, హాస్పిటల్స్ బాగుంటాయా బాగుండవా? బాగుంటాయి. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ కే పంపాలి అన్నారనుకోండి, బాగుపడతాయా బాగుపడవా? ఖచ్చితంగా బాగుపడతాయి. ఇది ఇట్లాంటివి జరగాలి. ఇలాంటి సంస్కరణల కోసం ఆలోచించాలి నేను తెలివైన వాడిని అని అనుకుంటే. అంతేగాని ఇట్లా కుసంస్కారంగా పిల్లలు తిండికి పడి ఏడ్చే వాళ్ళ మట్టుకు వీళ్ళని ఏ కేటగిరీకి వెయ్యాలో తెలియట్లేదు. ఇది మట్టుకు అతను మాట్లాడిన మాటల మట్టుకు అతను ఉపసంహరించుకోవాలి. అలాగే సారీ చెప్పాలా పిల్లలకి, ఈ పేద పిల్లలకి సారీ చెప్పాలి. ఇవన్నీ చెయ్యకపోగా ఆయన పిఆర్ టీం చేత వక్రీకరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన్ని విమర్శల పాలు చేయటానికి కొంతమంది కంకణం కట్టుకున్నారు అని చెప్పి మాట్లాడే వాళ్ళ మీద బురద జల్లుతున్నారు. మళ్ళీ చేసిందే తప్పు, ఆ తప్పును సమర్థించుకుంటూ వేరే వాళ్ళ మీద మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా తప్పు. జరిగిందేదో జరిగిపోయింది, నేను ఒక ఫ్లోలో మాట్లాడేశాను, నా మనసులో అలాంటి భావాలు ఏవి లేవు అని చెప్తే అన్నా, కనీసం సారీ చెప్తే అన్నా ఆయన నేనైతే పాప పుణ్యాలు నమ్మను కానీ ఆయన నమ్ముతాడు కదా, ఆయన మాట్లాడిన ఈ పాపపు మాటలకి ప్రాయశ్చిత్తం దక్కుద్ది.
ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.